జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. ఓ ఆవును చంపి తింది పెద్ద పులి. దీంతో ఆవు కళేబరం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఫారెస్ట్ అధికారులు. ఆవు కళేబరాన్ని పెద్ద పులి తినడం సీసీ కెమెరాల్లో రికార్డైంది. దీంతో మండలంలోని 4 గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. కొడిమ్యాల మండలంలోని కొండాపూర్, రామకృష్ణపూర్, బొల్లోని చెరువు, దుమ్మయ్యపేట గ్రామాల ప్రజలు బయటకు రావద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, జగిత్యాల జిల్లాలో పెద్దపులి రాత్రి గత 2 రోజులుగా రావడంతో స్థానికంగా మాత్రం కలకలం రేపింది. ఇటు పూర్తి స్థాయిలో మాత్రము కొడిమ్యాల మండలంలోని కొండాపూర్ గ్రామం ప్రాంతంలో మాత్రం పూర్తి స్థాయిలో గేదెను పెద్దపులి దాడి చేసి చంపడంతో ఇటు కంగుతిన్న ప్రజలు మాత్రం ఆందోళనకు గురయ్యారు. అయితే గత 2 రోజుల క్రితం నుంచి కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో పెద్దపులి సంచరిస్తుందన్న సమాచారం మేరకు కూడా అధికారులు కూడా సమీప ప్రజలను మాత్రం అప్రమత్తం చేశారు. ఇదే సమీప గ్రామ ప్రజలను కూడా ఎవరు కూడా బయటకు రావద్దంటూ కూడా ప్రచారం అయితే నిర్వహించారు. 2 రోజుల క్రితం గేదెను చంపిన ఆవును చంపిన పెద్దపులి అక్కడికి మళ్ళీ వస్తుందన్న గమనించిన అడవి శాఖ అధికారులు మాత్రం అక్కడ సీసీ కెమెరాలను మాత్రం ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా నిన్న రాత్రి కూడా 7:30 ప్రాంతంలో కూడా సేమ్ అదే ఆవు వద్ద కూడా మళ్ళీ పెద్దపులి వచ్చినట్టు కూడా ఇటు అడవి శాఖ అధికారులు అయితే గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు మాత్రం ఆ పులిని పట్టుకునేందుకు కూడా ముమ్మర తనిఖీలైతే నిర్వహిస్తున్నారు. సమీపంలోని ఇటు కొండాపూర్ తో పాటు రామకృష్ణాపూర్, హిమత్రావుపేట తదితర ప్రాంతాల్లో మాత్రం పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలను మాత్రం అప్రమత్తం చేసి గ్రామంలో చాటింపు అయితే నిర్వహించారు. ఎవరు కూడా బయటకు రావద్దని కూడా హెచ్చరించిన పరిస్థితిలో మాత్రం పెద్దపులి ఆ సమీప ప్రాంతంలోనే సంచరిస్తున్నట్లు కూడా అడవి శాఖ అధికారులు గుర్తించారు. మొత్తానికైతే పెద్దపులి అనేది కొడిమ్యాల మండలంలో సంచరిస్తుండటంతో మాత్రం స్థానిక ప్రజలు ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో వెంటనే అడవి శాఖ అధికారులు మాత్రం దాన్ని పట్టుకోవాలని చెప్పేసి స్థానికులు కోరుతున్న నేపథ్యంలో మాత్రం అక్కడ పెద్దపులి కోసం మాత్రం అడవి శాఖ అధికారులు గత 2 రోజులుగా దాన్ని పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ సమీప ప్రాంతంలోని అడవి ప్రాంతాన్ని కూడా క్షుణ్ణంగానైతే తనిఖీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మరో 2 రోజుల్లో కూడా ఆ పెద్దపులి ఎక్కడుందనేది మాత్రం ఖచ్చితంగా పట్టుకొని తీరుతామని అడవి శాఖ అధికారులు చెప్తున్నా రాత్రి సమయాలనే అది బయటకు వస్తూ ఊరి సమీపంలో సంచరిస్తున్నట్టు కూడా అటవీ శాఖ అధికారులు అయితే గుర్తించారు. ఏదేమైనప్పటికీ మాత్రం ఈ పెద్దపులి సంచరిస్తుండటంతో స్థానిక ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని మాత్రం అటవీ శాఖ అధికారులు అయితే ప్రజలను అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రెహనా. ఓకే గోపికృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.